రేపు పొద్దున మరో శ్రీలంక పాకిస్తాన్ లాగా అయిపోతున్నారు అని చెప్పి కూడా ఎంతో భయపడటం జరిగిందండి. అంటే ఎప్పుడైతే మనము కేవలము స్కీములతో పాటుగా ఇంకేం జరుగుతుందనే దానికి వస్తే ఇటీవల కాలంలో మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి మాటల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కరప్షన్లో నిండిపోయింది, అభివృద్ధిని మర్చిపోయి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కరప్షన్కే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పినప్పుడు ఓహో ఇది కదా అసలు రీజను అని నాకు కూడా అర్థమైందండి క్లియర్గా. అంటే ప్రధాని గారు చెప్పారు అంటే దానికి వెనక ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమనివ్వండి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మోదీ గారి వ్యక్తిత్వాన్ని బట్టి మనం చూస్తే కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా తక్కువ అని చెప్పి ఆయన ఒక మాట అనరండి. అంటే ఈ రాష్ట్రంలో ఎంతో లక్షల కోట్ల అప్పులు చేశారు, అభివృద్ధి అనేది శూన్యం అయిపోయిందని చెప్పి ఆయన మాటల్లోనే ఆయన చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడానండి. ఇది ఒక విషయం అండి. తర్వాత అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఇంకా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఏమన్నా కాస్త మంచిగా రోడ్స్ ఏమైనా డెవలప్ చేశారా, గతంలో మామూలు తార్ రోడ్లు ఉంటే ఏమైనా సిమెంట్ రోడ్లు వేసారా అంటే కొత్త రోడ్ల నిర్మాణం మాట దేవుడు ఎరుగు, ఉన్న రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా పాడైపోయి ఇవాళ మనుషులు నడవటం కూడా కష్టంగా అవటమే కాకుండా ఎవరన్నా గనక ఒక వెహికల్ వేసుకుని వెళ్తే కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. నిజానికి దీని విషయమై మన ఎక్కిరిస్తూ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ మరొక కేటీఆర్ గారిని వీళ్ళందరూ కూడా అసలు తెలంగాణ అభివృద్ధి గురించి మీకు తెలియాలి అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళరండి అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అని చూస్తే అంతకన్నా అధ్వానం ఇంకేది ఉండదు కాబట్టి దాని మీద మన రాష్ట్రం బెటర్ అంటారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఓటర్ కనుక జాగ్రత్త కనుక ఉండకపోతే మీరు అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, ఓటర్ కనుక జాగ్రత్త లేకపోతే మీ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోతే జాగ్రత్త సుమా అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. గతంలో కొన్ని సందర్భాల్లో బీహార్ ని ఉటంకించేవాళ్ళు. అవునండి, బీహార్ లాగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏపీని ఇప్పుడు బీహార్ చాలా బెటర్ అనేటువంటి స్టేజ్ వచ్చి ఇవాళ మనం కనుక ఓ పిల్లవాడు కనుక సరిగ్గా చదవకపోతుంటే జాతరను చదవకపోతే వాళ్ళలాగా అయిపోతావు అని చెప్పి ఎవరినన్నా పరికమాలంటి వాడిని ఒకరిని చూపించేవాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ఓటర్ కనుక ఓటేసే సమయంలో సరైన జాగ్రత్త కనుక తీసుకోకపోతే ఆ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోద్ది అని చెప్పి ఒక ఉదాహరణగా చూపించడం మొదలుపెట్టారండి. అయితే ఇలా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాతిపదికన మనం తీసుకున్నా కూడా అంటే రాష్ట్రంలో తలసరి ఆదాయము పెరగలేదండి. ఆర్థికవేత్తగా నేను గమనిస్తే అప్పులు మాత్రం భారీగా పెరిగిపోయాయి, కొత్తగా పరిశ్రమలు రాలేదు, కొత్త పరిశ్రమలు రాకపోతే అనుకుంటే ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే అమర్ రాజా బ్యాటరీస్ ఉందండి, ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఒక రాష్ట్రానికి వచ్చిందంటే సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా నెత్తిన పెట్టుకుంటారు, దానికి మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చి ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని చూస్తారు. కానీ ఇదేమి దురదృష్టమో కానీ ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ గురించి ఆలోచిస్తూ ఆ యొక్క పరిశ్రమని ఇక్కడి నుంచి పాలు తోలితే ఏమైంది, వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ ఇవాళ హైదరాబాద్లో అయితే నాకు సంతోషం ఒకటి ఏంటంటే కనీసం ఒక తెలుగు రాష్ట్రంలోనే ఉందని. అదే ఆయన గనక మరో రకంగా ఆలోచించి వేరే రాష్ట్రాలకు వెళ్తే మనం మరింత బాధపడేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కియా పరిశ్రమ కానివ్వండి, ఎన్నో పరిశ్రమలు అండి అట్లా మన రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోవటం జరిగాం. అదే కాకుండా ఎవరైనా కానీ ఒక విఘ్నుడైనా ఎవరైనా కానీ ఒక మంచి కోరి ప్రజల మంచి కోరి కనుక ఒక మాట మాట్లాడితే తక్షణమే వాళ్ళని టార్గెట్ చేయటం. ఇవాళ డాక్టర్ సుధాకర్ గారి మరణం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి, హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఎన్ని ఎంక్వైరీలు చేసి కూడా ప్రయోజనం ఏంటి, ఆల్రెడీ మనిషి చనిపోయిన తర్వాత. అంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదా, ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి అంటే స్వేచ్ఛ లేనటువంటి నిరంకుశ విధానాన్ని ఏర్పరచడమే వీళ్ళు సాధించినటువంటి ప్రగతి అని చెప్పి మనకు అనుమానం వస్తుందంటంలో సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలను కూడా